Good morning, students. Today's our topic is pericyclic reactions. Pericyclic reactions, it is in unit 4. Okay. So now what is pericyclic reaction? So first of all, we want to see the definition of pericyclic reactions. So pericyclic reactions is nothing but a concerted reaction which occurs through a cyclic transition state is called a pericyclic reaction. A concerted reaction which occurs through a cyclic transition state. అంటే ఏదైనా ఒక కన్సర్టెడ్ రియాక్షన్ ఒక సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ మీదుగా జరిగినట్లయితే దాన్నే పెరిసైక్లిక్ రియాక్షన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఫర్ పెరిసైక్లిక్ రియాక్షన్ ఏ కన్సర్టెడ్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సర్టెడ్? యు నో students, you know or you don't know? So concerted means single step reactions are called concerted reactions. For example, SN2 reaction, like that, these are concerted reactions. So a concerted reactions which occurs through a cyclic transition state, అంటే ఇంటర్మీడియట్ అనేది రాకుండా ఇందులో ఒక సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ కనుక వచ్చినట్లయితే వాటినే ఏమంటారు? పెరిసైక్లిక్ రియాక్షన్స్. ఓకే, పెరిసైక్లిక్ రియాక్షన్స్. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దీనికోసం నేను ఒక డీల్స్ ఆల్డర్ రియాక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. డీల్స్ ఆల్డర్ రియాక్షన్. సో డీల్స్ ఆల్డర్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా 1,3 బ్యూటాడైన్ ఈజ్ రియాక్ట్ విత్ ఇథిలిన్. దిస్ ఈజ్ 1 2 3 4. 1 అండ్ థర్డ్ పొజిషన్లో డబుల్ బాండ్ స్టార్ట్ అయింది కాబట్టి దీని పేరు 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూటాడైన్. 1,3 బ్యూటాడైన్. హియర్ డబుల్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ CH2. దిస్ ఈజ్ ఈథీన్ ఆర్ ఇథిలిన్. సో 1,3 బ్యూటాడైన్ రియాక్ట్స్ విత్ this ethene or ethylene. Here what happened? This double bond is gives to here, this double bond is gives to here, this double. So here formation of a cyclic transition state, that is like this. A new bond is formed here. This is a cyclic transition state. Okay, this is cyclic transition state. So after next it undergoes complete product, that is like this. So this is cyclohexene. What is this? This is cyclohexene. సో ఇలా అంటే ఏదైనా ఒక రియాక్షన్ కన్సర్టెడ్ రియాక్షన్ సింగిల్ స్టెప్లోనే జరుగుతుంది. అంటే ఇది ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏంటంటే ఊహాత్మకత దశ అని అర్థం. అంటే ఇలా జరిగి ఉండొచ్చు అని మనం ఊహిస్తాం అనమాట. ఇలా ఒక సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఏర్పడి సైక్లిక్ రింగ్ ఫామ్ అయింది అని అనుకుంటున్నాం. సో పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఆర్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఓలిఫినిక్ కాంపౌండ్స్. కంపల్సరీ పెరిసైక్లిక్ రియాక్షన్స్ జరగాలంటే మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ కూడా డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడే జరుగుతుంది అనమాట. మెయిన్గా ఓలిఫినిక్ కాంపౌండ్స్ మీన్స్ డబుల్ బాండ్ ఉన్నటువంటివి. సో పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఆర్ మెయిన్లీ observed in olefinic compounds. Olefinic compounds is nothing but oil like compounds like alkenes. Okay, so now the definition is concerted reactions. Concerted reactions అంటే చెప్పినాం కదండి, సింగిల్ స్టెప్ రియాక్షన్స్. కన్సర్టెడ్ రియాక్షన్స్కి మనం డెఫినేషన్ చూద్దాం. సో in a reaction, if the breaking of bonds in a reactant and formation of bonds in a product occurs at the same time, that is simultaneously, through a transition state, that is called concerted reactions. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఏదైనా ఒక రియాక్టెంట్లో బాండ్స్ బ్రేక్ అవ్వడం కానీ అట్లనే ఏదైనా ప్రోడక్ట్లో న్యూ బాండ్స్ ఫామ్ అవ్వడం కానీ ఒకటే సింగిల్ స్టెప్లో సైమల్టేనియస్గా జరుగుతూ ఏదైనా ఒక సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ని అంటే ఇలానే అనమాట. ఇలా బాండ్స్ బ్రేక్ అవ్వడము, న్యూ బాండ్స్ ఫామ్ అవ్వడము, ఇవి న్యూ బాండ్స్ అలా జరగడం అనేది ఒక సింగిల్ స్టెప్లో జరుగుతూ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ కనుక ఇచ్చినట్లయితే వాటినే కన్సర్టెడ్ రియాక్షన్స్ అంటాం. For example, first of all we write the definition for this concerted reactions. Concerted reactions here in a reaction if the breaking
if the breaking of bonds in a reactant and formation of bonds in product occurs at same time, that is called simultaneously అంటే ఒకేసారిగా through a transition state is called concerted reactions. అంటే రియాక్టెంట్లో బాండ్స్ బ్రేక్ అవ్వడము, ప్రొడక్ట్లో బాండ్స్ ఫామ్ అవ్వడము, రెండు జరిగేటప్పుడు ట్రాన్సిషన్ స్టేట్ కూడా ఫామ్ అయింది అనుకోండి, వాటినే కన్సర్టెడ్ రియాక్షన్స్ అని అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. అంటే అది ఖచ్చితంగా సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ అయితేనేమో వాటిని పెరిసైక్లిక్ అంటాం. అన్ని టైమ్స్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ రావాలని లేదు, ఏదైనా ఒక ట్రాన్సిషన్ స్టేట్ వస్తుంది, వాటిని కన్సర్టెడ్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఈజ్ I'll take propene. It is react with BH3 compound, boron, BH3. I'll write like this: BH2 minus and H plus. Here H and BH2 is called BH3. So for example, ఇక్కడున్న రెండు కార్బన్స్లో కూడా CH2కి డబుల్ బాండ్ ఉన్నట్లే, CHకి డబుల్ బాండ్ ఉన్నట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న డబుల్ బాండ్ని తక్కువ హైడ్రోజన్స్ ఉన్న ఈ కార్బన్ కనుక తీసుకుంటే దీనికి పాజిటివ్ నెగిటివ్, దీని పాజిటివ్ వస్తుంది. ఇక్కడ కూడా బోరాన్కి ఎప్పుడు కూడా నెగిటివ్, BH2 మైనస్ H ప్లస్గా ఉంటుంది. BH2 మైనస్ ఏమో ఇక్కడ, H ప్లస్ ఏమో ఇక్కడ యాడ్ అవుతుంది. దట్ ఈజ్ సి హియర్. అది ఎలా జరుగుతుంది అంటే చూడటానికి ఇలా ఉంటుంది, BH2H. ఓకేనా? ఇదొక ట్రాన్సిషన్ స్టేట్ అండి. ఆఫ్టర్ నెక్స్ట్ కంప్లీట్గా ఇది ఫామ్ అయ్యి, అంటే ఇక్కడ ఉన్న బాండ్ అనేది బ్రేక్ అయ్యి, H అండ్ BHకి ఉన్న బాండ్ కంప్లీట్గా బ్రేక్ అయ్యి ఇది ప్రోడక్ట్ని ఇస్తుంది. దట్ ఈస్ లైక్ దిస్. ఇలా అన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కన్సర్టెడ్ రియాక్షన్స్. ఈ విధంగా కన్సర్టెడ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో అంటే కన్సర్టెడ్ అనే వర్డ్ మనకు పెరిసైక్లిక్ రియాక్షన్స్లో వచ్చింది కాబట్టి కన్సర్టెడ్ అంటే మీనింగ్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఈ పెరిసైక్లిక్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది, మెయిన్గా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి మనకి తెలియాలి. వాట్ ఆర్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్? అటామిక్ ఆర్బిటాల్స్ అండర్గోస్ లీనియర్ కాంబినేషన్ టు గివ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. వి నో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి అంటే అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి లీనియర్ కాంబినేషన్ జరిగి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఇస్తాయి. సో now the heading is molecular orbitals. What is that heading? Molecular orbitals. What is the meaning for molecular orbitals? Atomic orbitals undergo linear combination to form molecular orbitals. Atomic orbitals undergo linear combination to form molecular orbitals. These are two types. One is BMO and second one is ABMO. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని, ఇవి రెండు రకాలుగా ఉంటాయండి. మనకు ఆల్రెడీ తెలుసు వీటి గురించి. ఆఫ్టర్ నెక్స్ట్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఒకవేళ ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి S ఆర్బిటాల్స్ ఓవర్లాప్ జరిగి కనుక ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే అప్పుడు వచ్చేవి సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని. ఒకవేళ P ఆర్బిటాల్ ఓవర్లాప్ జరిగి కనుక ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే అప్పుడు వచ్చేవాటి పై ఆర్బిటాల్స్ అంటాం, పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. సో దట్ ఈస్ the molecular orbitals resulting అంటే ఫలితంగా, వేటి ఫలితంగా? resulting out of a combination of
s orbitals are called sigma molecular orbitals, are called sigma molecular orbitals. అండ్ అలా కాకుండా those resulting out of p orbitals, combination of p orbitals are called pi molecular orbitals, pi molecular orbitals. ఒకవేళ ఇక్కడున్న మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి రెండు ఎస్ ఆర్బిటల్స్ కాంబినేషన్స్ వల్ల వస్తే వాటినేమో సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటల్స్ అని, లేదా పై ఆర్బిటల్స్ కాంబినేషన్లో వస్తే వాటినేమో పై మాలిక్యులర్ పి ఆర్బిటల్ కాంబినేషన్లో వస్తే వాటిని పై మాలిక్యులర్ ఆర్బిటల్స్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీ విల్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈథీన్ మాలిక్యూల్స్కి జస్ట్ 2 కార్బన్స్ ఉన్న డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్ ఈథీన్ మాలిక్యూల్కి కనుక మాలిక్యులర్ ఆర్బిటల్స్ వస్తే అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈథీన్, మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈథీన్. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈథీన్ అంటే ఏంటిదండి స్ట్రక్చర్? వి నో CH2 డబుల్ బాండ్ CH2, దిస్ ఈజ్ ఈథీన్. సో ఈథీన్కి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? ఒక పై బాండ్, సిగ్మా బాండ్, అంటే పై బాండ్స్ పి ఆర్బిటల్ ఓవర్లాప్ కాబట్టి ఇక్కడ ఉంది పై బాండ్ కాబట్టి, అంటే ఇక్కడ వచ్చేవి పై మాలిక్యులర్ ఆర్బిటల్స్, పై స్టార్ అనే ఆర్బిటల్స్ వస్తాయి అన్నమాట, పై మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో హియర్ ఆర్బిటాల్ ఇక్కడ మనకి C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అండ్ అట్లనే అది కూడా ఉంటుంది కదండి, ఏంటిది మిర్రర్ ప్లేన్, దట్ ఈస్ కాల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంటుంది మనకి. సో మిర్రర్ ప్లేన్, ఏదైనా ఒక ప్లేన్ మిర్రర్ని కనుక ఉంచినట్లయితే అప్పుడు ఎలాంటి సిమెట్రీ వస్తుంది? యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. ఏ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ? దీంట్లో కామన్గా C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ప్రజెంట్ అయి ఉంటుంది. సో వాటి యొక్క మనం అవి సిమెట్రీనా ఎసిమెట్రీనా చూద్దాం. అవి సిమెట్రీనా ఎసిమెట్రీనా చూసే కంటే ముందు ఇందులో జస్ట్ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అయితే ఒకటి పై స్టార్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఎనర్జీ, ఇక్కడ మనం మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈథిన్ మాలిక్యూల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బా డ్రా చేసుకోవాలి. దీంట్లో ఆర్బిటల్ M మీన్స్ మిర్రర్ ప్లేన్, C2 మీన్స్ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనమాట. సో ఈథిలిన్ మాలిక్యూల్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 1 పై బాండ్ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఇది పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ని, పై యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ని ఇస్తుంది. సో ఆ పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, దిస్ ఈస్ పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, దిస్ ఈస్ పై యాంటీ బాండింగ్. పి ఆర్బిటల్ షేప్ డంబెల్ షేప్ కాబట్టి మనం వీటిని డంబెల్ షేప్లో డ్రా చేసుకుంటున్నాం. సో అట్లనే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ పెట్టేది ఎలా ఉండాలి అంటే నోడ్స్ని బేస్ చేసుకొని ఉండాలి. నోడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ స్టేట్లో కింద నుంచి వచ్చినప్పుడు నోడ్ 0 ఉంటుందండి, తర్వాత 1 2 3 అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది నోడ్. సో ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ నోడ్ 1 వచ్చేలాగా మనం ఈ పాజిటివ్ నెగిటివ్, నోడ్ 0 అంటే పాజిటివ్ నెగిటివ్, ఇక్కడ నోడ్ అనేది ప్రజెంట్ అవ్వదు. అలా కాకుండా పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఒక నోడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. సో కాబట్టి ఇక్కడ n=1, ఇక్కడ నో నోడ్ కాబట్టి n=0. అలా దీంట్లో మనం పాజిటివ్ నెగిటివ్ ఉంచుతాం. ఆఫ్టర్ నెక్స్ట్ ఈథిలిన్ మాలిక్యూల్ కంటైన్స్ 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఇట్లా 2 పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఉన్నాయి, పై స్టార్ యాంటీ బాండింగ్ ఉన్నాయి. ఈ పై బాండింగ్ విషయానికి వచ్చినట్లయితే, సో పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ సిమెట్రిక్, S ఈజ్ నథింగ్ బట్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ప్లేన్. సో మిర్రర్ ప్లేన్లో పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ సిమెట్రిక్గా ఉంటాయని, C2 విత్ రెస్పెక్ట్ టు C2 అయితే పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎసిమెట్రిక్గా ఉంటాయి. అదే పై స్టార్ యాంటీ బాండింగ్కి వచ్చినట్లయితే పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్లో ఎసిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు M, ఎసిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ప్లేన్ అనమాట, సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు C2. So this is about the molecular orbitals of ethene molecule. This is very small compound, 2 carbons compound. ఇప్పుడు మనం 4 కార్బన్స్ ఉన్నటువంటి 1,3 బ్యూటాడైన్ కి చూద్దాం. అదే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, టుడేస్ అవర్ క్లాస్ is completed.